శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. ఇక చంద్రవంశాన్ని చెప్తున్నాను వినవయ్యా. 1000 తలలు కలిగిన జగన్నాథుని బొడ్డులో బంగారు పద్మంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుల్లో కన్నుల్లోంచి అత్రి మహర్షి పుట్టినాడు. ఆ అత్రి మహర్షికి చంద్రుడు దయించినాడు. ఆ చంద్రుడికి ఉపనయనం చేసి బృహస్పతి దగ్గరికి వేద విద్యలు నేర్చుకోవడానికి పంపించినాడు. 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ యొక్క పీజీ చేస్తే అయిపోయాయి 1 సంవత్సరం. ఈ లోపల దేవేంద్రుడు ఉత్తర రాశి వాయుదేవునితో పంపించాడు. బృహస్పతి గురుదేవా రాజసూయాగం వరించందలంచిది వచ్చి నిర్విఘ్నంబుగా నా యాగమ్మును సంరక్షింప నీలే భారంబు సుమ్మా. గురుదేవా 20 రోజులు రాజయాగం చేస్తున్నాను నేను, దేవలోకం వచ్చి యజ్ఞాన్ని నివర్తించే భారం నీదే అని చెప్పినాడు. బృహస్పతి దేవగురు పోవాలి కదా, మరి ఇలా మన ఆశ్రమం బాధ్యత ఎవరికైనా అప్పయిపోవాలి కదా. ఇప్పుడు చంద్రుని పిలిచినాడు. చంద్ర, నేను యజ్ఞమ్ము నుండి తిరిగి వచ్చినంత వరకు తారను సంరక్షింపుచు ఆశ్రమమును రక్షించి నా కుమారునిగా ఉండుము చంద్ర. అలాగే గురుదేవా అన్నాడు. పాపం ఏం చేస్తాడు మరి. శుక్రాచార్యుడు ఎప్పుడైతే బృహస్పతి వెళ్ళిపోయినాడో, శుక్రాచార్యుడు వాడి కామరూపంలో వెళ్ళి తార హృదయంలో వచ్చి కామ ప్రేరణ కలిగించి మెల్లగా చంద్రుని బలత్కారం చేసింది. వనిత తనంతట తానై వలిస్తే ఇంత నిరాకరణ చేస్తావా చంద్ర? ఎందుకు నీ అందం, ఎందుకు నీ యవ్వనం, కాల్పన నీ మాటలతోని మరిగించి ఇంకేముంది చంద్రుని వశం చేసుకొని చంద్రుడు తారాచంద్రుడు ఇద్దరు వెళ్ళారు. 20 రోజులకు అయ్యగారు వచ్చే వరకు ఆశ్రమం కాళీ భార్య కాళీ. పెద్ద పంచాయతీ జరిగింది, ఎంతోమంది పోయినారు, అంతమంది వాపసు కొట్టాడు. ఆఖరు బ్రహ్మదేవుడు వచ్చాడు జడ్జిమెంట్. ఆ యొక్క బ్రహ్మదేవుడు చెప్పినాడు, తారా ఇది న్యాయమేనా? చంద్ర ఇదేం పని, పంపి నేను తీసుకువచ్చే కనుక నేను పంపమంటావా? అదే వచ్చింది, దాని బొమ్మను నేను వద్దన్నానా? విష్ణుమూర్తితో చెప్తాను అనగానే బలత్కారంగా తీసుకువచ్చి తారను అప్పచెప్పాడు బృహస్పతికి. వచ్చినామనికి ఏదో కాంప్రమైజ్ అయి ఉంటే అయిపో కదా. లేదు, దుర్మార్గురాల సిగ్గొక ఇంత లేక చీని బతుకు పాడుగా, సిగ్గొక ఇంత లేక చెలవేడియ వెలచేడియ భంగిని ధర్మకీర్తులను బొగ్గులు చేసి జారు శశిన్ పొంది కటకట కడుపేల తెచ్చుకొంటివే చనటి ఎగ్గుదలంపగా వలదే మానవతులు నిన్ను చూచి మెత్తుడ ఇప్పుడు కడుపు దించుకొమ్ము. సిగ్గులేదు, మానవ లేదు నీకు? చంద్రుని ఎత్తుకొని వెళ్ళి గర్భం ధరించావు కదా, ఇప్పుడు గర్భస్రావం చేసుకోమని తిడుతూనే ఉన్నాడు అయ్యగారు. ఎటో ఈయన ఇటు తిట్టినప్పుడు అటు వెళ్ళిపోతున్నది. వారం 10 రోజులు కాగానే పండు లాంటి కొడుకు పుట్టాడు, చక్కగా ఉన్నాడు అందంగా. ఈమె తిట్టుడు పోయింది, చంద్రుడు వచ్చాడు. ఇటు బృహస్పతి నా కొడుకు అంటే నా కొడుకు. ఎవరి కొడుకో ఎవరికి తెలవాలి? తల్లికి తెలుస్తుంది. ఆమె చెప్పుడు లేదు. మళ్ళా కాంపనెంట్ బ్రహ్మదేవుని దాకా పోయింది సుప్రీంకోర్టు. బ్రహ్మ వచ్చాడు, తారా చెప్పవే. నీ సిగ్గు జీతిక చంద్రుడిని ఎత్తుకొని వెళ్ళిపోయినాడే, నీ సగం సిగ్గు పోయింది. గర్భం ధరించినాడే, మిగిలిన సిగ్గు కూడా పోయింది, చెప్పరాదా? చంద్రుడికే కన్నదాన అనగానే చంద్రుడికి ఇచ్చారు. చంద్రుడికి ఆ కొడుకునిచ్చాడే రాజా, వాని పేరు బుధుడు. ఆ బుధునికి సుద్యుమ్నుడు అనేటువంటి ఒక సూర్యవంశరాజుకు ఆడిదానిగా మారినప్పుడు, స్త్రీగా మారినప్పుడు ఈ బుధుడికేను ఆ యొక్క ఇలాకన్యకి ఇద్దరికి కూడా ప్రేమ వివాహం జరిగింది. తద్వారా వాళ్లకు మంచి చక్కటి కుమారుడు పుట్టినాడు, అంటే చంద్రుని మనవుడు పుట్టాడు. మరి వాణి పేరు చక్కటి పేరు పెట్టారన్నమాట. ఆయనే మహానుభావుడైనటువంటి ఒక పురూరవ చక్రవర్తి అయినాడు. పురూరవ చక్రవర్తి నవయవనంలో ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఈయన అందాన్ని దేవలోకంలో దేవవేశ్య అయినటువంటి ఊర్వశి తెలుసుకుందట. అది 2 గొర్రెపెట్టెలను పెట్టుకొని ఈయన ఉద్యానవనంలో వచ్చి కాళ్ళ గజ్జలు గలగలు వంటంగా తిరుగుతుందట. ఈయన సాయంకాలం వెళ్ళి అక్కడికి పోయేవరకు అది కనబడ్డది. వనిత ఎక్కడ నుండి రాక, పురూరవుడు అంటున్నాడు, వనిత ఎక్కడ నుండి రాక
మనకిద్దరిందగు నీకు దక్కిది మృక్కడి వచ్చనే అలరు ములుకులవాడు అడిదంబు దిప్పులే వనిదా ఆహా. మన్మధుడు పూలబాణాలతో నన్ను కొట్టిపారేస్తున్నాడు, వాని చేతిలో జావకముందే నన్ను అనుగ్రహించు తరుణి అన్నాడు. అయ్యా నిన్ను పెళ్లి చేసుకుంటాను, వివాహం చేసుకుంటా కానీ నీతో ఉంటా కానీ చూడొక చెడుతూ నీకు నా కండిషన్. ఈ 2 గొర్రెపట్టేళ్లను నువ్వు కాపాడకున్నా, దిగంబరంగా నువ్వు నా కంటికి కనబడ్డా కానీ నీకు నాకు డైవర్షన్. ఈ గొర్రెపట్టేళ్ళని కాపాడు చక్రవర్తికి లెక్క. వస్త్రం లేకుండా దీని ముందర ఎందుకుంటా నేను అని అనుకున్నాడు. 4 మాసాలు గడిచిపోయినాయి. కామభోగాలు అనుభవిస్తున్నాడు ఊర్వశితోని. అక్కడ దేవేంద్ర లోకంలో చూశాడు 1 2 3 4th ఏది మరి? రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ 4 కదా. ఊర్వశి లేదు. అరే ఊర్వశి ఎక్కడికి పోయింది? అప్పుడు చెప్పారు, అయ్యా భూలోకం పోయింది. పూర్వం దగ్గర పట్టుకురాబండి. గంధర్వులు వచ్చి అర్ధరాత్రి వేళ ఆ 2 గొర్రెబట్టలను పట్టుకపోతుంటే బే బే అని అరుస్తున్నాయి. పక్కకే ఉన్నాడు పూర్వ చక్రవర్తి. అప్పుడు అడిగింది, ఏమయ్యా నా బిడ్డలను దొంగలు ఎవరో ఎత్తుకోబోతున్నారు, అరుస్తున్నాయి నా బిడ్డలు, నా గొర్రెబట్టలను తీసుకువచ్చి అప్పయ్యప్పు. మంచి నిద్రలో ఉన్నాడు పూర్వ చక్రవర్తి. వినబడ పగతురు దొంగలరే పగ మగటిమి వాటింపలేక మగతన మెల్లన్ మగువల కౌగిట చూపెడు మగవాడవుడ కంటే మగడు మగవుడొప్పున్. ఏటికి నీ రాజరికం ఏటికి మొరవెట్ట పశువులాదుకొడ ఓ ఆడదని లేచి దొంగల గిటవు బెడలంగా శవము క్రియ ఉండేదవేమయ్యా. ఏటికి నీ రాజరికం, నీ రాజరికం చక్రవర్తి ఎట్టయినవయ్యా నువ్వు? ఆడదాన్ని అబలను నేను మొరబెడుతుంటే గుర్రబట్టి నిద్రపోతున్నావా? కఠినమైన మాటలను విని పాపం నిద్రలో ఉన్నది పరిచేసి కళ్ళు నలుచుకుని లేచి వెళ్ళి ఆ గొర్రెపోటలను ఆ గంధర్వులను జయించి గొర్రెపోటలను తీసుకొని వచ్చాడు. కానీ ఈ లోపల నిద్రలో బట్ట వదులవుతుంది కదా, ఇట్లా సహజం కదా. పోయినాడు వాళ్ళని జయించి వచ్చాడు కానీ దిగంబరంగా వచ్చాడు. ఆప్షన్ మొదలే చెప్పేది. డింగన మాయమైపోయింది ఊర్వశి. ఆ ఊర్వశి వెనకాల బయట వెళ్ళాడు స్వర్గానికి. దాని పాదాలు పట్టుకున్నాడు. నిన్నేమన్నా అన్నానా, కఠినమైన మాటలు అన్నానా, కొట్టానా, తిట్టాను, ఏమన్నా అన్నా, నువ్వు లేకుంటే నేను బతకలేను ఊర్వశి. ఇప్పుడు దశించుకు ఏమయ్యా మగువలకింత లొంగిపోతావా? మగువలకింత లొంగెదవు మగవాడివే నీవు పశువు మాడికిన్ వగవందగవే మానుష పశువును మృగములుగా నీరు అయుగా కమేలని దినునే. ఆడవాళ్ళకు లొంగిపోయేవాడు నువ్వేం చక్రవర్తివయా? నువ్వేమన్నా తిట్టు ఏమన్నా కొట్టుగా అని నిన్ను విడిచి నేను ఉండలేను ఊర్వశి. దానికే పాపం అనిపించింది. పాపం చూడవయ్యా చక్రవర్తి, మేము దేవతా వేశ్యలం, మాకు వాయువరసలు ఉండవు. సరే నువ్వు బతినాడుతున్నావు కనుక నా గర్భంలో నీ కొడుకులు పెరుగుతున్నారు, 1 ఏడాది ఆగిరా, నా కొడుకులను ఇస్తాను పొమ్మన్నది. భూలోకం వచ్చి పూర్వ చక్రవర్తికి పెద్ద యజ్ఞం చేసి సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ సర్వలోకం పోయి ఆ ఊర్వశి గర్భంలో ఉన్నటువంటి ఒక పిల్లవాళ్లను ఆయువు, శృతాయువు, సత్యాయువు, రయుండు, జయుండు, విజయుండు అనగా 6 పుత్రులు. అందులో పెద్ద కొడుకైన వాడికి కుశుడు అనేవాడు పుట్టాడు. కుశాంబుడు, ధూర్తయుడు, వసువు, కుశనాభుడు అనే వాళ్ళు 6 సంభవించారు. అందు కుశాంబుడికి గాధి అనేవాడు పుట్టి పెద్దగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ గాధి అనేటువంటి మహానుభావుడికి ఒకే ఒక ఏకైక పుత్రిక సత్యవతి అనేటువంటి పుణ్యాత్రాలు పుట్టింది. కూతురుకు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాడు. కానీ అప్పుడు సంబంధాలు ఇంకా వచ్చలేదు. ఏమయ్యా నీ బిడ్డని ఇస్తావా అని అడిగే రోజులు అవి. అవే రోజులు మళ్ళా వస్తున్నాయి. చక్రమేనా అది. అయితే గురుకులాన్ని నుంచి గురువాజ్ఞం తీసుకొని రుచికుడు అనే బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఈ గాది మహారాజు దగ్గరికి. ఏమయ్యా నీ కూతుర్ని ఇస్తావా, నేను పెళ్లి చేసుకుంటాను, నా కూతురు కావాలా? అయితే 1000 గుర్రాలను, గుర్రం తెల్లగా ఉండాలి, ఒక చెవులు తోక నల్లగా ఉండాలి, 1000 గుర్రాలు నాకు కన్యాశుల్కం ఇస్తే నా బిడ్డని ఇస్తాను, ఒక గుర్రం దక్కమని నేను ఇయ్యను అన్నాడు. వరుణదేవుని ఉపాసన చేసి ఆ రుచికుడు 1000 గుర్రాలను తీసుకొచ్చి మామగారికి ఇచ్చాడు. శబాష్, వీడు నా కూతుర్ని కాపాడుతాడు అనే నమ్మకం కలిగింది గాదికి. శుభముహూర్తంలో పెళ్లి చేసినాడు. రోజులు గడుస్తున్నాయి. ఒక్కనాడు రుచికుడు యజ్ఞానికి పోతుంటే సత్యవతి అన్నది, ఏమండి మా అమ్మకు కూడా మగ సంతానం లేదు, మనకు కూడా ఒక మగ సంతానం కలగాలి కనుక 2 చెరువులు తీసి పెట్టండి మీరు యజ్ఞం చేస్తున్నప్పుడు. అంటే పరమాత్మగా నివేదన చేసినటువంటి ప్రసాదం. 2 చెరువులు తీసుకువచ్చాడు. తరుణి, ఇగో ఈ చెరువు నువ్వు తిను, ఇగో ఈ చెరువు మీ అమ్మకి అలా పెట్టండి అనేది 2 చూసింది, పెట్టింది. ఆశ్రమ పనులు చేసుకుంటూ తల్లికిచ్చే చెరువు తాను తిన్నది, తను తినేది తల్లికిచ్చింది. మిస్ అయిపోయింది అనమాట. అది తెలుసుకున్నాడు రుచికుడు. అయ్యయ్యో
ఎంత పని చేశావే సత్యవతి. తల్లి చెరువు నీవు దాల్చి నీ చెరువు తల్లి పాలనెడితివి తరళ నేత్ర. కొమ్మ ఇంక నీకు క్రూరుండు బుట్టు మీ అమ్మ బ్రహ్మ విధుని అనగుని గనుడు పొమ్మా. నువ్వు తినక మీ అమ్మకి ఎందుకు ఇచ్చావు? మీ అమ్మ సజ్జనుని కంటది, సాత్వికుణ్ణి. మరి నీకో క్రూరుడు పుడతాడు పొమ్మన్నాడు అనగానే ఏడుస్తుంది సత్యవతి. తొలుచూడు కానుపు మొదటి సంతానం ఇటువంటి క్రూరుడు పుడితే నేను నిరాభరించగలనండి పదాలు పట్టుకొని ఏడ్చింది. భార్య ఏడుపును పాపం అని నీ కొడుకు సజ్జనుడే పుడతాడు కానీ నీ మనవడు క్రూరుడై పుడతాడు పొమ్మన్నాడు. ఇప్పుడు కంప్యూటర్లో అయిపోయినాయి గడిచే ఎలాంటి అలాగేనా అని మనకు డౌట్. అవును మరి ఋషి కూడా ఆ విధంగా ఉంటే మనం పూర్వ ఋషులు వాక్సిద్ధి మరి ఎలా వస్తుంది? తపస్సు చేస్తే వస్తుంది. ఏమిటా తపస్సు? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్. ఉద్వేగపూరితమైన మాట మాట్లాడకుండా సత్యంగా ప్రియంగా హితంగా మితంగా మాట్లాడుకుంటూ స్వాధ్యాయనం సద్గ్రంథపఠనం ఎవడైతే చేస్తూ ఉంటాడో వాడికి వాక్సిద్ధి కలుగుతుంది. వాడు ఏదంటే అది అవుతుంది అని చెప్పి ఏది పడితే అది అన్నారు వాళ్ళు మహాత్ములు. నీ కొడుకు సజ్జనుడు పుడతాడు కానీ నీ మనవడు క్రూరుడు పుడతాడు పొమ్మన్నాడు. పరీక్ష మహారాజా ఆ క్రూరుడే, ఆ కొడుకేమో జమదగ్ని మహర్షి, ఆ క్రూరునిగా పుట్టినటువంటి జమదగ్ని మహర్షి కొడుకే మరి పరశురాముడయ్యా. 21 సారి రాజులందరినీ కూడా ధారణికి బలి చేసినాడు ఆ మహానుభావుడు, ధర్మ సంస్థాపనం చేసినాడు అన్నాడు. 24 అవతారాల్లో భార్గవ రామావతారం ఒకటి. అనగానే అయ్యా బ్రాహ్మణ వంశంలో జన్మించి ఎందుకు చంపవలసి వచ్చింది రాజులందరినీ? కొంచెం పరశురాముని కథను కొద్దిగా నాకు చెప్పు అని అన్నాడు పరీక్షిత్తు. రాజా హైహయ దేశాన్ని పరిపాలిస్తున్నాడు కార్తవీర్యార్జునుడు, దత్తాత్రేయుల వారి వరప్రసాది. ఆ దత్తాత్రేయుల వారి వరప్రసాది అయిన కార్తవీర్యార్జునుడు ఒకనాడు వేట కోసం వచ్చి ఈ జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. పొద్దుకు ఇంకే సమయం లోపల. అయ్యా పొద్దుకి వచ్చాడు కదా, రాజు కదా, మా ఆతిథ్యం స్వీకరించి ఈ రాజుకి ఇక్కడనే సేద తీరండి అన్నాడు జమదగ్ని మహర్షి సజ్జనుడు. బాపనాయన గీన మనకేం సేవలు చేస్తాడు, రాజలాంఛనాలు కావాలి కదా, రాజలాంఛనాలు ఏం చేస్తాడు అనుకున్నాడు. ఈ బాపన ఏం చేస్తాడు అనుకుని అనుమానం చేస్తే, అయ్యా మీరు ఏం అనుమానం చేయకండి, మీ క్షత్రియ కులోచితమైనటువంటి యొక్క మీ సౌకర్యాలన్నీ కూడా నేను చక్కగా చేస్తాను. వాళ్ళకి ఏముంటుంది, కానా పీనా మజా ఉడానా, నాట్యం చేసుడు, డ్యాన్సులు చేసుడు మంచి కావాలంతే. వాళ్ళకు రాజులకు లగ్జరీ లైఫ్ కావాలి కదా. తన గోమాత దగ్గరికి వెళ్ళి ప్రార్థించినాడు జమదగ్ని మహర్షి. ఏమేం కావాలనో భక్ష్య భోజ్య చోష లేయ పానీయ పదార్థాలు, అప్సరసల కన్యలు, మిద్దెలు, మేడలు, మృదంగాలు, మరి సంగీత కచేరీ అన్ని అద్భుతమైన సృష్టి చేసింది ఆ గోమాత. కమ్మడి భోజనం చేశాడు, ఆనందపడ్డాడు, నిద్రించాడు, ప్రాతకాలం లేచాడు, తన రాజ్యానికి వచ్చాడు. ఎవరు? కార్తవీర్యార్జునుడు. కుడిచి కూర్చుండి మొదవుపై కోరిక చేసి సంపదటికి ఆవు చాలుగాక, ఇట్టి గోవునెన్నడు నేనెరుగననుచు పట్టి తెండని తన యొద్ది బడుల వంపే. బాగా తిన్నాడు, ఆనందపడ్డా. ఈ యొక్క గోవు చాలు, అయ్యగారి దగ్గర ఉన్న గోవు ఒక్కడి నాకు ఆనందాన్ని కలిగిస్తే నా రాజ్యం అంతా దాని ముందర దిగదుడిపోయాను. అదే పడరా పోయి జమదగ్ని మహర్షి దగ్గర పోయి గోవును పట్టుకోని రండి. అంబా అంబా అని అరుస్తుండగా పాపం జమదగ్ని మహర్షి ఏడుస్తుండగా ఆ గోవును పట్టుకొని వెళ్ళాడు కార్తవీర్యార్జుని భటులు. పాపం పరశురాముని అన్నలు 3 ఉన్నారు కానీ ఏం చేయలేకపోయినారు. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చాడు రాముడు. అన్నయ్యలారా ఏమైంది సంగతి చెప్పారు. అలాగా మన గోవును రాజా పట్టుకొని వెళ్ళాడా? అద్దిరయ్య మా ఇంట అశనంబు గుడిచి మాయ వరదనంగనాక్రమించి కోరి మొదవు రాజు కొనిపోయినాడట. నేను రాముడవుట ఎరుగడొక్కో. తిన్న ఇంటి వాసాలు లెక్కించినట్టుగా మా ఇంట్లోనే ఉండి సకల సౌకర్యాలు పొంది మా గోవునే పట్టుకొని పోతాడు. ఆహా నా సంగతి వాడికి తెలియదేం కాబోలు. పోనీలే అనుకొని, అన్నలారా బాధపడకండి తండ్రి, బాధపడకు, దుఃఖపడకు, ఇప్పుడే వెళ్ళి తెస్తాను శిరశరాసనాలు,
గండ్రగొడ్డలు తీసుకున్నాడు, మహిష్మతీపురం వచ్చినాడు, సింహద్వారం ముందర నిలబడ్డాడు పరశురాముడు. కింద మడిబట్ట మీద మడిబట్టను ననుకు బిగించినాడు. యజ్ఞోపవిధం దగదగాయమానంగా మెరిసిపోతున్నది. బస్సు త్రిపుండ్రాలు పెట్టుకున్నాడు. మరి రుద్రాక్షమాలు వేసుకున్న పరశురాముడు ముందర నిలబడ్డాడు. చూశాడు కార్తవీర్యార్జునుడు. ఏయ్ ఎవడరాడు, పాపనాయన వచ్చిండు. బాలుడు వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్మడు ఎప్పుడు వెర్రిబాబులాగానే ఉంటాడండి. లోపల ఉంటుంది గాయత్రి తేజస్సు. బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణు కైవడి ఉంటమాని భూపాలులతోడ భూరి బలభద్యులతోడ కయ్యాలకు వచ్చినాడు. మన ఎందిక పాపము లేదు లెండు లెండు వేయుడు రేయుడు చంపుడు బాపనయ్యనను. మనంతరం మనం పోయి బ్రాహ్మణ్ణి యుద్ధం చేయకూడదు, పాపం. బ్రాహ్మణి వచ్చాడు కదా, మనంత పాపం లేదు, చంపండి వీడిని అన్నాడు. వచ్చినట్టు నడువులో కోణ్ణి, తలకాయల కోణ్ణి, చేతులోనివి, కాళ్ళలోనివి, వంట చెరుకులు నరికి పారేసినాడు పరశురాముడు. 500 చేతుల్లో ధనస్సులు పట్టుకొని వచ్చాడు కార్తవీర్యార్జునుడు. 5 బాణాలతోని వాడి చేతిలో ఉన్న ధనస్సులను దూరీకృతం చేసి మళ్ళీ ధనస్సులు తీసుకునే లోపలనే గండ్రగొడ్డలు అందుకొని వాడి తలకాయని చేతులను నరికి పారేసినాడు. చేతికి దొరికిన వాళ్ళందరినీ చంపాడు. కొందరు పారిపోయినారు. గోవును పట్టుకొని ఇంటికి వచ్చాడు. నాన్న ఇగో మన గోమాత. అరే రామా, ఎలా తెచ్చావు కొడుక, ఎలా తెచ్చాడని చంపి పారేసేవాడిని. అవ్వ ఎంత పని చేసావు నాన్న. పట్టపురాజును జంపుట రామా. జమదగ్ని మహర్షి అంటున్నాడు, పట్టపురాజును జంపుట కట్టలు కన్ ఇప్పుడు జంపు కంటే పాపము కొడుకా. అట్టి తనకుము నీవీ పట్టున చని తీర్థయాత్ర చేయుము పుత్ర. పట్టబ్రాహ్మణ చంపుడు బ్రహ్మహత్య మార్గం. మారు మాట్లాడకుండా నా ఆజ్ఞంతలో నుంచి వెళ్ళిపో. ఎక్కడికి? తీర్థయాత్ర చేసిరాపో. మనకు అనిపిస్తుంది ఆహే తీర్థయాత్ర అయితే అమ్మ ఏసీ బస్సులో పోవచ్చు, ఏసీ దాంట్లో ట్రైన్లో పోవచ్చు కదా అనుకుంటారేమో. అప్పుడు ఏవి ఏసీలు డీసీలు బీసీలు. నడుచుకుంటే పోవాలి, పొద్దు కిందుకుని పడుకోవాలి, ఎవరేది పెడితే అది తినాలి, ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగాలి, శీతోష్ణాలకు తట్టుకోవాలి. అవి అది పనిష్మెంట్ అన్నమాట, ప్రాయశ్చిత్తం అంటాను దాన్ని. పోన్నాడు, ఏడాది చిత్రాలు చేశాడు. రాజా, ఒక్కనాడు జమదగిరి వారి రేణుక గంగా స్నానానికి వెళ్ళి పాపం రోజు జమదగిరి మహర్షికి అభిషేకానికి కుండలో నీళ్లు తెస్తుంది. కుండ ఎలా అంటే అక్కడికి పోయి రేగడి మనను కుండ చేసి పచ్చి కుండలో నీళ్లు పట్టుకొస్తుంది. ఆమె ఎంత గొప్పదో చూడండి రేణుకాదేవి. ఒక్కనాడు కుండ చేస్తున్నది. చిత్రరథుడనే గంధర్వుడొక్కడు భార్యతో జలక్రియలాడుతుంటే 1-2 సెకండ్లు అటు చూసింది, కుండ వచ్చులేదు. చేసిన కొద్దీ విచ్చిపోతుంది, చేసిన కొద్దీ విచ్చిపోతుంది. గంట 2 గంటలైంది. బిక్కమొగం వేసుకొని తలకాయ వంచుకొని వచ్చింది. చూశాడు జమదగ్ని. ఛీ ధూర్తురాలా, పరపురుషుని వీక్షించిన పాతకురాలా, అరే ఎవడరా తనయులారా. 3 వచ్చారు పెద్ద కొడుకులు. ఏమిటానా, పరపురుషుని చూసిన పాతకురాలని మీ తల్లిని చంపండి. నాన్న ఇంకేదైనా చెప్పు కానీ మా అమ్మని చంపం. ఛీ దౌర్భాగ్యులారా, ఏం కొడుకులరా మీరు అని కొడుకుల మీదకి భార్య మీద కోపానికి వస్తున్న జమదగ్ని మహర్షి దగ్గరికి రాముడు వచ్చాడు. నాన్న ఏం సంగతి? రామా రా, తండ్రి మాట కాదన్న నీ అన్నలను, మరి పరపురుషుడు వీక్షించిన పాతకురాలని తల్లిని ఈ 4 చంపిపారే అన్నాడు. జమదగ్ని మహర్షి పాదాలకు నమస్కారం చేశాడు. గంటకు బిడ్డలు అందుకొని 4 దెబ్బలతో 4 చంపిపారేశాడు. శబాష్ రామా, కొడుకమంటే నువ్వేరా భార్గవరామా, ఏం కావాలి కొడుక, కోరుకో, నాకు చాలా సంతోషమైంది అన్నాడు. తండ్రి ఏం లేదు, ఈ 4 బతికించమండి. కలియుగ మానవులారా, పడిన వారిని మరల బ్రతికింపనోపును జనకుడు అనుచు చంపె పరశురాముడు. అతడు చంపెననుచు అన్నల తల్లిని జనకుని ఆజ్ఞనైన చంపవరదు సుమ్మా. కలియుగం కాపీ కొట్టే కులం కదా. భాగవతంలో గారు చెప్పే తల్లిని అన్నగాళ్ళని చంపచ్చు అన్నాడు. ఇది కూడా ఒక జీవం అనుకోని చంపకుండా ఆయన చచ్చిన వాళ్ళను మళ్ళా బతికిస్తాడు కన్న తండ్రి అన్న నమ్మకం ఉన్నది కనుకనే పరశురాముడు చంపాడు. లేకపోతే చేతులాడతాయా? ఆ విధంగా పరశురామును కోడి పారిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ రాముడు లేని సమయంలో వచ్చి జమదగ్ని మహర్షిని చంపిపోయినారు. చంపిపోగానే శవాన్ని తల్లిదండ్రులలో పెట్టించి మొత్తం
భారతదేశం అంతా తిరిగి గంటగుడ్డలతోని ఎవడు రాజు ఉన్నాడో రాజువాడిని నరికి వాళ్ళ తలకాయలు గుట్టలుగా పోసి వాళ్ళ యొక్క నెత్తులంతా కూడా శమంతక పంచక పవిత్ర నదీ తీరం లోపల 5 మడుగులు చేసి ఆ నెత్తులంతా కలిపి పితృలోకంలో ఉన్నటువంటి ఒక తన తండ్రికి జమదగిరి మహర్షికి పిత్తర్పణాలు ఇచ్చి సప్తఋషుల్లో కలిపాడయ్యా భార్గవరామ అవతార వ్యక్తి విష్ణుమూర్తి. పరీక్ష మహారాజా ధరణీ కంటకులైనటువంటి ఒక రాజులను, ధర్మదూరుడైన రాజులను, దైవదూరుడైన రాజులను అలా ధర్మ సంస్థాపన చేసినాడు పరశురామ అవతారంతో. మహారాజా శుకదేవుడు అన్నాడు, రజీ అనేటువంటి వానికి చంద్రవంశంలో 500 మంది కొడుకులు పుట్టి వాళ్ళందరూ కూడా ఆ మోక్షాన్ని పొందారయ్యా రాజా. అది అట్లుండే నౌషునకు యతి, యయాతి, సంయాతి, నాయాతి, వేతి, కృతి అనగా 6 కొడుకులు పుట్టినారు. యతిని రాజు చేస్తే కొన్నాళ్ళకు వాడు నిజంగానే యతీశ్వరుడై సన్యాసం పుచ్చుకున్నాడు. రెండవ వాడు యయాతి మహారాజు. ఈ యయాతి మహారాజును రాజ్యం మీద పట్టభద్రుని చేసినారు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. సప్తద్వీప విశాల భూమండలాన్ని ఏకాధిపత్యంగా పరిపాలిస్తున్నాడు ఆ యయాతి మహారాజు. రాజా ఆ యయాతి మహారాజు పరిపాలించే ఒక సామంత రాజ్యం లోపలనే వృషపరుడు అనేటువంటి రాక్షసరాజు పరిపాలిస్తున్నాడు. వానికి ఒక బిడ్డ ఉన్నది, ఆమె పేరు శర్మిష్ఠ. ఆ వృషపరుని దగ్గరనే పురోహితం చేస్తూ ఉంటాడు శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుడికి కూతురుంది, ఆమె పేరు దేవయాని. ఈ దేవయాని శర్మిష్ఠ ఒక 10 మంది చెలికత్తెలతో కలిసి సాయంకాలం అలా బయలుదేరి వెళ్ళి ఒక కాసారం దగ్గరికి పోయి వలవలు ఉడిచి ఒడ్డుకు పారేసి నీళ్ళలో జలక్రీడలాడుకుంటూ ఉన్నారు. కాసేపు కాగానే మగవాళ్ళు ఎవరో వచ్చారు అనుకుని హడావుడిగా వచ్చి ఒకళ్ళ చీరలు ఒకళ్ళొకళ్ళ బట్టలు ఒకళ్ళు తీసుకున్నారండి. ఏదో అవి పొరపాటు అయిపోయి ఇక నువ్వు తీసుకుని అవి నాకేంటి అయిపోయాయి కదండి. అందుకే ఎటువంటి మాట మాట్లాడతావో అట్లాంటి జీవితమే నీకు ఇస్తాడు భగవంతుడు. వెటకారంగా మాట్లాడితే నీ జీవితం అంతా వెటకారమే, కఠినంగా మాట్లాడితే జీవితం అంతా కఠినంగానే, వ్యంగ్యంగా మాట్లాడితే నీ జీవితం అంతా వ్యంగ్యమే, కోపంతో మాట్లాడితే నీ కోపమే నీ శత్రువే నశింపజేస్తుంది, మృదువుగా మాట్లాడితే అందరికీ మిత్రుడిగా మిత్రురాలిగా ఉంటావు. దేవాన్ని ఏమంది చీరను పట్టుకొని చిచ్చి ఆ లోకేశ్వరుడైన బ్రహ్మముఖంబులోంచి వేదంబులు సుధీసేవులైన బ్రాహ్మలు జన్మించిరి. ఆ సుధీసేవ్యుండైన బ్రాహ్మణుడు మా తండ్రి భార్గవుడు గొప్పవాడు, అతని కూతురునైనా నేను నీ వలువగట్టుదునే చేడియా. మొత్తిందండి, ఇట్లా పట్టుకుని పారేసింది అసహించుకుంటూ. అది రాజుబిడ్డే కదా. ఏంది ఆహా, నిన్ను కొట్టే పాలు వెళ్తాయి, నన్ను కోస్తే నెత్తులు వెళ్తుందా? నీ అయ్యే ముఖంలోంచి పుట్టినాడు బిడ్డ. ఏందో మాట్లాడుతున్నది ఇది, దీన్ని వలవరుడిచి బావిలో దొబ్బుండి అన్నది రాజుబిడ్డే కదా. వలవరుడిచి బావిలో దొబ్బితే కఠినమైన మాట మాట్లాడినందుకు తెల్లారేదాకా అందులో బడి ఏడిచింది. హసతా క్రియతే కర్మ హృదత పరిభుజ్యతే దుఃఖదాత న గొప్పస్తి సుఖదాత న కశ్చన స్వకర్మణాద్ భవేద్ దుఃఖం సుఖం తేనైవ కర్మణ. సరే, నవ్వుకుంటూ చేసిన కర్మఫలాన్ని ఏడ్చుకుంటూ అనుభవించాలి. తన చేసిన దాన్ని పడేయకపోవా శివునకు తరమే అంటాడు భారతంలో అనుశాసన పర్వంలో. తెల్లారుండి ఏడ్చుకుంటున్నది. అనుకోకుండా దైవయోగంతో గుర్రం మీద అశ్వం మీద కూర్చొని వస్తున్నాడు యాటి మహారాజు. ఏడుపు విన్నాడు. వచ్చి బావిలో చూసే వరకు పాపం బలబలు లేకుండా దేవయాని ఉంది. మీది కండువని తీసి ఆమెకు మొత్తినాడు. అది కట్టుకున్నది. ఈయన 2 తంతెలు దిగి ఆమె ఎడమ చేయిని కుడి చేయి బట్టి మీదికి లాగాడండి. ఒడ్డుకు వచ్చింది ఆమె. రాగానే అంటుంది కదా దేవయాని, మహారాజా నరేంద్ర, నన్ను పాణిగ్రహణంబు చేసిదివి కదా, నా భర్తవు నీవే, దైవయోగంబును దాటరాదు. నీ పాణిగ్రహణం పాడుగాను మీ అయ్య శాపం పెడతాడు. నాకు నీ పాణి వద్దు, నీ గ్రహణం వద్దు అన్నాడు యాతి. మీ నాయన శాపం పెడతాడు, కావ్యుడు సామాన్యుడు కాదు. భయపడితే అయ్యా మా నాయనను ఒప్పిస్తా, నాకు ఎట్టాకు బ్రాహ్మడు కాడు, కచుడు నాకు శాపం పెట్టాడు బృహస్పతి కొడుకు కనుక, నేను అన్న చేసుకోమంటే చేసుకుంటా అన్నాడు యాతి మహారాజ్. సరే అని పోయింది. ఇంటికి పోయి తండ్రికి చెప్పింది శుక్రాచార్యుడి వారికి, నాన్న మనం బిచ్చం ఎత్తుకొని దానింట్లో పురోహితం చేసుకుంటూ పప్పు బియ్యం నూనె చింతపండు తెచ్చుకొని బతుకుతున్నామట. బిచ్చగాని బిడ్డకింత అహంకారమా అన్న నూతులో దొబ్బిందా దుర్మార్గురాలు శర్మిష్ఠ తండ్రి. అది 2 అంటే ఇది 4 ఎక్కించి చెప్పింది శుక్రాచార్యుల వారికి. ఇంకేముంది, శుక్రాచార్యుల వారు కోపం క్షణమే వస్తుంది బ్రాహ్మణికి, కానీ గడ్డిపోసలాగా పోయినాడు. అరే వృషపర్మా, నీ దగ్గర పురోహితం పని చేస్తున్నాను అన్నాడు. అయ్యా మహానుభావ మహాత్మా, నువ్వు లేని నేను ఎట్లా
నువ్వు ఏదన్నా వేయి నాకు శిక్ష వేయి, కానీ నువ్వు పురోహిత మాంతనే బతకలేనన్నాడు. బిడ్డ బతిలాడుతాడని చెప్పరాదు, మరి ఏం లేదు, దాన్ని నాకు దాసిగా ఉంచుతాడు అడుగు. శర్మిష్టను దాసిగా ఉంటే ఓకే. ఏవిరా నీ కూతురైన శర్మిష్టను నా కూతురి కింద దాసిగా ఉంచుతావా? అయ్యా ఉంచుతా. కూతురి కోసం చూసుకుంటే రాజ్య ఐశ్వర్యం పోతుంది అంతా. సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యం. శుక్రుడు చాలా గొప్పవాడు. ఇంకేముంది, యయాతి మహారాజుకు పెళ్లి చేసి శర్మిష్టను దాసిదానిగా పంపించాడు. పంపించి అన్నాడు కదా అల్లునితోని, ఏ యయాతి మహారాజా, దాసిదానిగానే చూడు, కానీ వేరే మారిగా చూస్తే మాత్రం శాపం పెడితే తస్మాత్ జాగ్రత్త అని మొదలై హెచ్చరిక చేస్తాడు శుక్రాచార్యుల వారు. అలాగే మామయ్య అంటాడు. అంత దేవయాని యయాతి మహారాజునకిచ్చి శర్మిష్ట సంగమంపు చేయకమని నియమించుచనియే. అంత 2 సంవత్సరములకు ఆ యయాతి రాజు వలన దేవయానికి ఎదు తుర్వసులను 2 పుత్రులు కలిగిరి. 2 మగపిల్లలు పుట్టారు. ఒక్కనాడు దేవయాని శరంగుమాసి వెలుపల ఉన్న సమయమున శర్మిష్ట ఎడలు వేసి ఏకాంతమున యయాతి మహారాజు మనస్సును గొనినా. మనవదిని బారింబడి యయాతి శర్మిష్ట సంగమమునరించిన. తద్వారా 3 పుత్రులు కలిగిరి నరేంద్ర. శరంగుమాసి బయట సమయంలో కూడా శర్మిష్ట ఒప్పుకుని దాసిదాన్ని అంటే సగం భార్యను, అయ్యా నన్ను కూడా సంతానవంతురాలుగా చేసి ధన్యుడు చేయమని మాటలతో ఆయనను మనోదిని భార్యలో వారేసింది. తద్వారా 3 కొడుకులు పుట్టినారు శర్మిష్టకు. 3 ఏళ్ళ ఇది అయ్యాక దీనికి తెలవలేదు శర్మిష్ట యయాతి దేవానికి కూడా తెలియలే పాపం. 3 ఏళ్ళాడు ఒకడు, 2 ఏళ్ళాడు ఒకడు, 7 ఏళ్ళ వాడొకడు. అక్కడ ఆడుకుంటుంటే ఆ పిల్లవాళ్ళని చూసింది దేవయాని. అరే ఈ పిల్లగాళ్ళ పోలికలన్నీ మా ఆయన పోలికలు వచ్చేరా, చిచి నేనే పొరపాటు పడుతున్నా, ఏమిటి సంగతి? ఆ పెద్ద పిల్లవాడిని 3 ఏళ్ళని అడిగారు. అరే మీ అమ్మ నాన్న ఎవర్రా అంటే శర్మిష్టను అని యయాతి మహారాజును చూపించినారు. పిల్లగాళ్ళు అబద్ధం ఆడరు, వాళ్ళకి మనం నేర్పాలి. 5 ఏళ్ళు దాటిన తర్వాత మెల్లగా చెంపదెబ్బ కొట్టి చెప్తావా అట్లా? అబద్ధం చెప్తావా? చెప్తా మమ్మీ. చెప్పు. ఒక వ్యాపారస్తుని పాపం 8 ఏళ్ళ అమ్మాయి 4 ఏళ్ళ కొడుకున్నాడు. ఉంటే అరే 9:09 ఫలాని షావుకారు వస్తాడు, నా పేరు పెట్టి పిలిస్తే మా నాన్న లేడు అని చెప్పుండి అన్నాడు. సరే నాన్న అని చెప్పారు అమ్మాయిను ఆ పిల్లవాడు. వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు. 1 గంట అర్ధగంట వరకు రానే వచ్చాడు అప్పులు ఆయన. ఫలాని షావుకారు పిల్లలు వచ్చారు. అమ్మాయి మీ నాన్న రమ్మను పో, మా నాన్న లేడండి అన్నది అమ్మాయి. ఆడపిల్ల ట్రైనింగ్ అయి ఉన్నది కనుక. కానీ 4 ఏళ్ళ పిల్లవాడు కొద్దిగా వాడు వెనక వదిలేగానిగా మా నాన్న ఉన్నాడు కానీ లేడని చెప్పు అన్నాడు. ఇంకేమున్నది, వచ్చిన వాడు బయట పోయినాడల్లా మళ్ళీ ఇటు తిరిగి వచ్చాడు. వాడికి ఏదో సమయానికి వెళ్ళగొట్టి ఇక వాడిని దెబ్బలంటే ఆ పోరండి. 4 ఏళ్ళ పిల్లండి ఇక ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్తావు అక్క చెప్పినట్టు చెప్పాలి, బద్నాడు కొడుక నేను అర్థం చెప్తే ఉన్నాడని చెప్తావు అంటే వాళ్ళకు మనం నూరిపోస్తున్నామండి. పిల్లల భవిష్యత్తు కారణం తల్లిదండ్రులే కానీ మరొక్కరెవరు కూడా కాదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. గురువుగారు 3వ స్థానం. ఇంట్లో తల్లిదండ్రులు చక్కగా ఉంటే ఇంటికి పోతే తల్లిదండ్రులు కొడతారు, స్కూలుకు పోతే టీచర్ కొడతాడు అనే భయం ఉన్నప్పుడే విద్య వస్తుంది అన్నమాట. అప్పుడు చదువుకుంటారు పిల్లలు, చక్కగా చదువుకుంటారు. ఆ భయం భక్తి లేదు కనుకనే ఇప్పుడు చదువుకుంటున్నారు అంతే. కోకు ఏం పెద్ద తేడా లేదు, కాకపోతే కొనుక్కుంటారు అన్నమాట. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. పరీక్ష మహారాజా, మరి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి దేవయాని వెళ్ళి శుక్రాచార్యులకు చెప్పింది. 25 ఏళ్ల వయసులో ఉన్నాడు యయాతి మహారాజు, 22 ఏళ్ళది దేవయాని. వెంటనే 80 ఏళ్ల వార్ధక్యం వచ్చుగా కానీ శుక్రాచార్యుల వారు శాపం పెట్టాడు యయాతికి. అప్పుడు పాదాభివందనం చేసి మామగారికి, మామా మామా నాపై కోపము మానుమా, నీ పుత్రి యందు మానవు నాకున్ కామోపభోగ వంచలు ప్రేమన్ రమించి ముదిమి పిదపదాల్తు మామా. మామా 5 సంవత్సరాలకే నాకు వార్ధక్యం ఇస్తావా? నీ కూతురి మీద వ్యామోహం నాకు దగ్గలేదు కదా మామయ్య, ఎంత పని చేసావు అనగానే విచారం చేసుకున్నాడు శుక్రాచార్యుడు. వీడికి శాపం పెడితే ఇండైరెక్ట్గా నా బిడ్డకు పెట్టినట్టే కదా. పోనీలే, అరే
తామసంతో కోపం వచ్చి పెట్టాను. కానీ ఎవడన్నా యవ్వనంలో ఉన్నవాడు నీ వార్ధక్యాన్ని తీసుకొని వాడు యవ్వనాన్ని ఇస్తే నీకు కలుగుతుంది పోరా అన్నాడు. ఎవడియాలి? 5 కొడుకులు ఉన్నారు. వాళ్ళు యవ్వనంలోకి వచ్చేదా కొద్దిగా ఎదురు చూశాడు. తర్వాత పెద్ద కొడుకు వాడు 20 ఏళ్ళాడు, 19, 18 సీరియల్గా ఉన్నారు అందరు 5 కొడుకులు. పెద్దవాడి దగ్గరికి పోగానే ఏంది నీ వార్ధక్యం తీసుకొని నా యవ్వనాన్ని నాకు ఇప్పుడేం చేస్తావు నాన్న? ఏహే నేనియ్యా. కళ్ళు కనరావు, చెవులు వినరావు, ముడతలు పడతావు శరీరం అంతా. నో. రెండోవాడు అంతే. 3, 4 అందరికి అంతే. ఇక చిన్నాడు ఒక్కడు మీనాడు, వీడొక్కడు పోతే ఆప్షన్ లేదు. ఇక వాడి దగ్గరికి వచ్చాడు యాతి మహారాజ్ పాపం. నానా పురు పుత్రా పుత్రా పిన్నవుగాని నీవు కడు పెద్దవు బుద్ధులందు. చిన్నవాడివే కానీ నువ్వు చాలా గొప్పవంతుడు కొడుక. రమ్ము నాయన్నా మదజ్ఞ దాటవు కదన్నా వినీతుడవన్నా నీకు నీ అన్నలు చెప్పినట్టు పరిహారము చెప్పకుమన్నా. నీ అన్నగారు చెప్పినట్టుగా ఉల్టా జవాబులు ఇవ్వకొడుక. నా జరందాల్చిన యవ్వనంబు ఒసంగుమ పుత్రకా. గదం పట్టుకుంటాడు. ఇక వీడి ఆపసం పోతే కథమేనా, ఇంకేమైనా జీవితం. అప్పుడు పూర్వుడు అన్నాడు కదా, నాన్న నన్ను ఎందుకు వచ్చినాడుతున్నావు? ఈనాడు అందంగా యవ్వనంలో మెరిసిపోయే ఈ శరీరానికి కారకుడు నువ్వే కదా తండ్రి. తండ్రి మాటను జవదాటిన వాడు పురుగుల్లో పడిపోతాడు కదా. నేనంత అన్యాయనా? తప్పకుండా ఇస్తాను నా యవ్వనాన్నని. యవ్వనాన్ని ఇచ్చినాడు. 1000 సంవత్సరాలు ఆ యవ్వనాన్ని కూడా అనుభవించి, కామోపగాలు కూడా అనుభవించి, ఒక్కనాడు దేవయాన్ని దగ్గరికి పిలుచుకున్నాడు. ఎదుగు రాజ్యార్హత లేకుండా శాపం పెట్టి పూర్ణికి మధ్యప్రదేశం అంతా ఇచ్చి అప్పుడు అన్నాడు, దేవయాని 1000 ఏళ్ళు మనం కామోభోగాలు అనుభవించాం కదా. మహాశనో మహాపాప్మ విద్యేన మిహవైరిణం. ఈ కోరికలు అనేటివి అనుభవిస్తున్నా కొద్దిగా జాలు అనమాట. అవి ఎనఫ్ అనవ ఎప్పుడు కూడా. ఇంకా 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 కామోపభోగ సుఖములు వేమారును పురుషుడనుభవింపుచునున్నన్. కామోపభోగ సుఖములు వేమారును పురుషుడనుభవింపుచునున్నన్. కామంబు వృద్ధి వందునే ధూమద్దజుడాజ్య వృష్టి దృంగుడు వడునే. అగ్నిలో ఆవు నెయ్యి పోస్తే మడుతుందా మరుగుతుందా? మడుతుంది. 1000 సార్లు అనుభవించిన ఇంకా 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 కావాలంటాడు. అందుకే 90 ఏళ్ళ ముసలాయనకు కూడా మంచి మంచి బట్టలు కట్టి అత్తరు సెంటుకింటి వేసి బాలుగీలు దువ్వి అత్తరు మీద రాసి, ఏం తాదా పెళ్లి కొడుకల్లో మెరిసిపోతున్నావు, పెళ్లి చేసుకుంటావా అంటే నవ్వుకుంటూ ఆ బొక్కు పైన పడుతుంది. నాకెవడు ఇస్తారా కొడుక అంటాడు. నాకెవడు ఇస్తారా కొడుక అంటాడు. కానీ నాకెందుకు ఇప్పుడు పెళ్ళి అని అన్నాడు. ఎవడు ఇయ్యడు కానీ ఇస్తే చేసుకుంటా అని. అంటే మనస్సుకు వార్ధక్యం లేదండి. ఇదే మనస్సు కదా. మళ్ళా పుష్పం మీది సుగంధాన్ని 5 ఇంద్రియాలతోని మనసుతోని మోసుకొని వెళ్ళి అక్కడ మళ్ళా మరుజన్మకు బీజం ఇచ్చేది ఇగో ఈ ఇంద్రియాలని, ఈ మనస్సే అన్నమాట. ఈ శరీరం ముసలిదైందే కానీ మనస్సుకు లేదు కదా అని చెప్పి అప్పుడు ఆ యొక్క దేవయానికి వైరాగ్యం కలిగించేటువంటి ఒక విషయాలను చెబుతున్నాడు మహానుభావుడైనటువంటి ఒక ఆ యాతి మహారాజు. యాతి గతం గత గతించింది గతించింది. ధన్యతనుందవే మనసా ధన్యతనుందవే మనసా నర జన్మ దుర్లభము తెలుసా. ధన్యతనుందవే మనసా నర జన్మ దుర్లభం. ధన్యతనుందవే మనసా నర జన్మ దుర్లభము తెలుసా. ధన్యతనుందవే మనసా. ఎన్నో జన్మల పుణ్య ఫలమిది, ఎన్నో జన్మల పుణ్య ఫలమిది. మానవ జన్మము ఏటి మరచితివి. ఎన్నో జన్మల పుణ్య ఫలమిది. మానవ జన్మము ఎట్టి మరచితివి. కర్తను నేనని కావరముందుచు, కర్తను నేనని కావరముందుచు. వికృత చేష్టల వికారముందక ధన్యతనుందవే మనసా. ధన్యతనుందవే మనసా నర జన్మ దుర్లభము తెలుసా. ధన్యతనుందవే మనసా.
ప్రపంచమంతా మాయామయమని ప్రపంచమంతా మాయామయమని చూసేదంతా నాశమే అనుకొని మూడు గుణముల మూలమే జగమని మూడు గుణముల మూలమే జగమని గుణాతీతుడవు రాముని దలచి ధన్యతనందవే మనసా ధన్యతనందవే మనసా నర జన్మ దుర్లభము తెలుసా ధన్యతనందవే మనసా. ఈ విధంగా పూర్ణికి మధ్యప్రదేశం ఇచ్చి 4 కొడుకులు 4 భాగాలు కూడా పంచిపెట్టి రాజ్యాన్ని ఆ దేవయాన్ని తీసుకొని మహానుభావుడైనటువంటి యాతి మహారాజు వెళ్ళి నిర్మూలిత సకల సంగుండై పరమంబైన వాసుదేవదాన బ్రహ్మమునందు ఏది భూపాలుడు స్వతసిద్ధమైన భాగవత గతిలో మోక్షాన్ని పొందాడయ్యా. పరీక్ష మహారాజా నరేంద్ర, ఆ పూరిని వంశంలోనే నువ్వు జన్మించావయ్యా మహారాజా. ఈ విధమున అదే వంశం లోపల గొప్పవాడైనటువంటి ఒక దుష్యంత మహారాజు జన్మించాడు. ఆ దుష్యంత మహారాజు ఒకనాడు వేట కోసం బయలుదేరి వచ్చి కణ్వమాముని యొక్క ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉన్న ఒక అమ్మాయిని చూసి అనుకున్నాడు, ఈమె ఎవరబ్బా అని. కణ్వ మహర్షి ఊర్ధ్వరేతస్కుడు, మరి ఈ అమ్మాయి ఎక్కడిది అయినా అడిగాడు. ఎవరమ్మా నువ్వు అంటే, అయ్యా విశ్వామిత్రుడి మేనక గన్నదాన అని చెప్పింది. అయితే నువ్వు రాజుబిడ్డవే, రాజుబిడ్డవు కనుక నీకు నచ్చిన వరుణ్ణి పెళ్లి చేసుకునే అర్హత స్వాతంత్రం నీకు ఉన్నది కనుక ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకొని మాటలతో నొప్పించి ఆమెకు గర్భాన్ని ధరింపజేసి వెళ్ళాడు. కణ్వమాముని వచ్చి ఏర్పాటు చేసుకొని, అయితే మానే బిడ్డ నిన్ను పెళ్ళాడిన వాడు రాజు కదా, ఏం బాధపడకన్నాడు. 10 మాసాలు కాగానే కొడుకు పుట్టాడు. 21 నాడు భరతుడు అని మనకి నామకరణం చేసినాడు కణ్వ మహర్షి. 5 ఏళ్ల పిల్లవాడైనాడు. ఒకనాడు శకుంతలను చూసి, బిడ్డ ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడ ఆశ్రమ భూమిలో, సరణీల స్నానం చేసుకుంటూ కన్నమూలాలు తినుకుంటూ, పట్టపరాజు నీ మగడు, చక్రవర్తి నీ కొడుకు, ఇటువంటి కొడుకును అటువంటి భర్తను పెట్టుకొని అడవిలో ఎన్నాళ్ళు ఉంటావు వెళ్ళవమ్మా అని శిష్యుని ఇచ్చి పంపించాడు. అక్కడి పోంగని వాడు నాకట భార్యట కొడుకట అని అవహేళన చేశాడు దుష్యంత మహారాజు. అప్పుడు పంచమహాభూతాలు ఆకాశవాణి చెప్తోంది, దుష్యంత మహారాజా తప్పు, అలా అనకు. అదని వల్లభవాడు నీ సుతుడు భార్యాపుత్రుడం పాత్రుడం వదలంగాదు అలనాటి కణ్వవనిక వైవాహికారంభము మరి నూహింబుమా శకుంతలా వచనములు మాన్యంబులవు భూవరేంద్ర. అదే నీ వల్లభవాడు నీ సుతుడు, ఆయనకి ఎరికే. కానీ నీ భార్యని కొడుకనగానే పక్క కూర్చోండి జనాలంతా ఏమనుకుంటారు? జనవాక్యంత కర్తవ్యం. ధర్మోపాసకులుగా ఉంటే పూర్వం మన రాజులు వాళ్ళందరికీ తెలిసింది కదా. ఇప్పుడు ఆకాశవాణి చెప్పింది కదా, తేడతల్ల మీరు రమ్మన్నాడు, పక్క కూర్చొని పెట్టుకున్నాడు. వాడిని పెంచి పెద్దవాడిని చేసి దుష్యంత మహారాజు హాయిగా వానప్రస్థం వెళ్ళిపోయినాడు. ఇప్పుడు భరతుడు వివాహం చేసుకొని 133 యజ్ఞాలు గంగా తీరం లోపల చేసి అర్థపతి కంటే గొప్పవాడైనాడు. రాజా, ఆ భరతునికి 3 మంది భార్యలట. 3 మంది భార్యలకు 3 కొడుకులు పుట్టినారు. కానీ భర్తలాగా అందంగా లేరని వాళ్ళ గొంతు విసిగి చంపారండి వాళ్ళు. నానా విధాన్ని దివ్యాన్ని ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో మనకేం తెలుస్తుంది. అపుత్ర కూడా అయినాడు. అన్న భార్య ప్రసవిస్తూ 2 కవల పిల్లల కంటే వీడిని నువ్వే భరించు అంటే వాడిని భరద్వాజుని నామకరణం చేసి భరత వంశానికి భరద్వాజుడు మూలకర్త అయినాడయ్యా పరీక్ష మహారాజా. బృహద్రథుడు అనేటువంటి వాడికి 2 భార్యలు. ఆ 2 భార్యలకు ఓ మునీంద్రుడు పండిస్తే చెరో వక్క కోసి ఇచ్చాడు. పాపం వాళ్ళకు చెరో వక్క పుట్టింది సంతానం. ఆ 2 వక్కలు తీసి పెంట ముందర వారేశారు. రాత్రి జర అనే రాక్షసు వచ్చి ఆ 2 ఎత్తకంగానే పిల్లవాడు ఏడుస్తుంటే ద్వారం దగ్గర పెట్టిపోతే జరచేత సంతానం చేయబడ్డాడు కనుక జరాసంధుడు అనేవాడు పుట్టాడయ్యా రాజా. మహారాజా, బాహ్యుడు అనే వారికి సోమదత్తుడు పుట్టే ఆ సోమదత్తునకు భూరిశ్రవసు శరుండని వాడు పుట్టారయ్యా రాజా. భాతీయ శంతనునకు గంగాదటికి వైష్ణవాగ్రగణ్యుడు ఘోరారాతి నయన నీలోత్పల భీతికర గ్రీష్ముడైన భీష్ముడు పుట్టే. సత్యవతికి శంతన మహారాజుకు జన్మించినటువంటి వాడే మహానుభావుడైన భీష్మాచార్యుడు మహాపరమ భాగవతోత్తముడు పుట్టాడయ్యా రాజా. ఆ శంతనునకు తర్వాత దాశకన్య అయిన సత్యవతి యందు చిత్రాంగద విచిత్ర వీరుడు 2 కొడుకులు పుట్టారు. ఈ సత్యవతికి వివాహం కాకముందే దేవర న్యాయంతో పరాశరుల వారి యొక్క సాంగత్యంతో
మా తండ్రి గారైన వ్యాసభగవానుడు పుట్టాడు. వ్యాసభగవానికి అరణి లోపల నేను జన్మించానయ్యా రాజా. ఆ విచిత్ర వీరులకు కాశీరాజు కూతురును, వాడేమో చిత్రరథుడేమో గంధర్వ యుద్ధంలో మరణించాడు. ఉన్నాడు ఒకడు విచిత్ర వీరుడు. వానికి అంబికా అంబాలికలను ఇద్దరిని తీసుకువచ్చి పెళ్లి చేస్తే ఇద్దరు భార్యలతో కామభోగాలు అనుభవించుకుంటూ వాడు మరణించాడు. భరతవంశం ఆగిపోయింది. భరతవంశంబు నిలుపందగురాయని తల్లివేడ వ్యాస మహామనీషి భరత సంతతి నిలిపే. భ్రాతృక్షేత్రం లోపల దేవర న్యాయం అనేటువంటి ఒక ధర్మాన్ని అనుసరించి వంశాన్ని నిలబెట్టినాడు. అయ్యా, ఒక్కటి రహస్యం ఇక్కడ చెప్పాలి మనం. దేవర న్యాయం అంటే అప్పుడు డైరెక్టివ్, ఇప్పుడు ఇండైరెక్టివ్. టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఇంగ్లీష్లో ముద్దు వచ్చే పేరు పెట్టుకున్నాం దానికి. విన్నారా? వంశాన్ని నిలబెట్టుకోవడానికి బ్రహ్మఋషి కానీ, రాజఋషి కానీ, దేవఋషి కానీ ఆ ఋషితోని సమాగమం చేసి మన వంశాన్ని నిలబెట్టుకోవడం, భర్త ఆజ్ఞ అయితే భార్య అలా చేయడం, అప్పుడు జీవం ఉండే. అది కలియుగంలో తీసి పారేశారు కనుక దాన్ని ఇండైరెక్ట్ చేసి పారేసి టెస్ట్ ట్యూబీ అని పెట్టారు. జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. అయ్యా, ఏ ఆది కొడుకైన అనువునకు సభానరుడు దక్షు పరశుని వారం పుట్టిరి. అతని కడుపున సుతపుడనే వాడు పుట్టే, సుతమునకు బలి పుట్టిరి. మరి అదే వంశం లోపల రోమపాదుడు అనేవాడు పుట్టినాడు. రోమపాదునికి ఋష్యశృంగుడు పుట్టినాడు. ఆ రోమపాదునకు చతురంగుండును, చతురంగును బుధరాక్షుండును, బుధరాక్షునకు బృహద్రథుండును, బృహదునకు పృథ్రదుండును, వాడికి ముగ్గురు పుట్టిరి. అందులో సత్యకర్ముడు అనేటువంటి వాడికి అతిరథుడు జన్మించాడు ఆ రాజా. ఇగో ఈ అతిరథునికే కుంతి 14 ఏళ్ల వయసులో కన్నటువంటి పిల్లవాడిని కర్ణుడిని గంగలో విడిస్తే ఈ అతిరథునికి రాధకు దొరికి పెంచారు కనుక రాధేయుడు అనే పేరు వచ్చింది. కర్ణకుండలాలతో పుట్టాడు కనుక కర్ణుడు అనే నామకరణం పెట్టాడు వాడికి. ఏ ఆది పెద్ద కొడుకు అనే వంశం చెప్తున్నాను రాజా, విను. యాదవ వంశం లోపల మహాభోజుడు అనేవాడు మహాధార్మికుడు. ఆయనకు సంతానం లేకపోతే పృథా అనే అమ్మాయిని సాదుకున్నాడు కనుక ఆమె ఇంట్లో కుంతీ భోజన ఇంట్లో పెరిగింది కనుక ఆమె పేరు కుంతీ కుమారి, కుంతి కుమారి అన్నారు. కానీ ఆమె పేరు పృథా. రాజా, అగో ఆయనను మీ పాండురాజు చేసుకున్నాడు పెళ్ళి. ధృతరాష్ట్ర మహారాజు గాంధార దేశపు రాజు బిడ్డ అయిన గాంధారిని వివాహం చేసుకొని దుర్యోధనుడాదిగా 100 మంది కొడుకులను, దుశ్శల అనే ఒక కుమార్తెను ఉన్నాడు. విదురుడు అనేటువంటి వాడు పెళ్లి చేసుకోలేదు. ధృతరాష్ట్ర, పాండురాజ, విదురుడు, భరతవంశ అనే ముగ్గురు మూల పురుషులైనారు. ఆ తర్వాత కుంతీదేవికి మరి ఏరాలైనటువంటి ఒక మాద్రీదేవి కడుపులో పంచపాండవులు జన్మించారయ్యా. ధర్మరాజు, భీముడు, అర్జునుడు. కుంతీదేవికి అయితే మాద్రికి నకుల సహదేవుడు ఇద్దరు కూడా జన్మించినారు. పాండవ వంశం అలా వెలుగుంటూ వెళ్ళింది. కుకురుడు అనేటువంటి వృష్టి అనేటువంటి పుట్టినాడు. ఆ వృష్టికి విలోమతనయుడు, విలోమతనయునికి అవిద్యోతుడు, అవిద్యోతును పునర్వసు, అతనికి ఆహుకుండను కుమారుడు, ఆహుకి అని కన్యకం కలిగిరి. ఆహుకునికి దేవకుండు, ఉగ్రసేనుడు ఇరువురు జన్మించిరి. అందు దేవకునికి దేవరుడు, అనుపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడు నలుగురు కలిగిరి. వాళ్ళకు క్రమంగా ధృతదేవయు, శాంతిదేవయు, ఉపదేవయు, శ్రీదేవయు, దేవరక్షిత, సహదేవ, దేవకీదేవి అనగా 7 పుట్టారు. అయ్యా, మరి దేవమేఢుడు అనే వానికి మారిసేను భార్య ఎందు వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవుండు, ఆనకుండు, సుంజయుండు, శ్యామకుండు, కంకుండు, అనీకుండు, వత్సకుండు, వృకుండు అనువారు 10 మంది కొడుకులు పుట్టినారు. ఒక ఆడపిల్ల జన్మించింది, ఆమె పేరే పృథ. వసుదేవుడు పుట్టగానే ఆకాశంలో దుందుబులు మోగినాయట. ఎందుకంటే ఈయన కడుపులో నారాయణమూర్తి పుడతాడు అని. పరీక్ష మహారాజా, మరి ధృతదేవయందు త్రిపుష్టుండును, శాంతిదేవాత్మేందు పశ్చిమ పరిస్థితాదులు, ఉపదేవయందు కల్పవృక్షాదులు 10 శ్రీదేవయందు వసంసుధన్వాదులు 6 దేవరక్షితేందు గదాదులు 9 సహదేవయందు పర్వత ముఖ్యాదులు 8 దేవకీదేవి ఎందు కీర్తిమంతుండు, సుషేనుండు, భద్రసేనుండు, రుజువు, సమదనుండు, భద్రుండు, సంకర్షణుండు మరి అనువారు 7 పుట్టారు దేవకీదేవి గర్భంలో. మహారాజా, శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.